హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. హాయ్ గైస్, ఈ వీడియోని చూస్ చేసుకున్నందుకైతే థ్యాంక్స్. ఎందుకంటే ఈ వీడియోలో మనమైతే సామ్సంగ్ M35 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ వీడియోని చూసే ముందు అయితే సామ్సంగ్ లవర్స్ అయితే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళైతే లైక్ అయితే కొట్టండి. ఈ వీడియోలో మనమైతే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ వచ్చేసి మనకైతే 3 వేరియంట్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే వచ్చేసి మనకైతే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే. సామ్సంగ్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఏ ఫోన్లో అయినా డిస్ప్లే పరంగా మనకైతే ఎలాంటి లోడ్ అయితే ఉండదు. డిస్ప్లేలో ఎలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉండవు. ఇందులో మనకి అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1000 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది మనకి. ఇంకా మనం నెక్స్ట్ అయితే ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో అయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్లో వీళ్ళైతే మైక్రో కెమెరాని అయితే తీసేయలేదు. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి మనకైతే 50 MP సోనీ కెమెరా ఉంటుంది, IOS కెమెరా. ఇందులో మనకి 8 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 2 MP మైక్రో కెమెరా ఉంటుంది. ఇందులో మనమైతే సామ్సంగ్ పరంగా మనందరికైతే జనరల్గా యూజ్ చేస్తుంటాం. ఫ్యూచర్లో కూడా ఇంకా హెవీగా అయితే సామ్సంగ్ నుంచి మంచి ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. బట్ ఇందులో కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం మనకైతే మంచిగానే ఉంది. ఎన్హాన్సింగ్ కానీ క్లారిటీ కానీ పిక్చర్ రెజల్యూషన్ అయితే మంచిగా ఉంది, పర్లేదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది కెమెరా పర్ఫార్మెన్స్లో అయితే. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ ఒక ర్యామ్ అండ్ రోమ్ ఒక డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. మనమైతే ఈ ఫోన్లో మనకైతే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యామ్ అండ్ రోమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీడియం బడ్జెట్ది 8GB 128, ఇంకా హై ఎండ్ వచ్చేసి 8GB 256. స్టార్టింగ్ వచ్చేసి మనకైతే 6 128 అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. మిడ్ రేంజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి 8 128 తీసుకుంటే బెస్ట్ ఛాన్స్ అవుతుంది. LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ అయితే మనకైతే ఇన్ హ్యాండ్లోకి అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చిప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకైతే సామ్సంగ్కి సంబంధించిన చిప్పే వాడుతున్నారు. ఇందులో ప్రాసెసర్ ఆ చిప్ ఏదో కాదు, Exon 1380 చిప్. ఇందులో మనకైతే ఎన్హాన్సింగ్ కెమెరా పర్ఫార్మెన్స్కి బ్యాటరీ డిపార్ట్మెంట్కి అయితే ఈ చిప్ అయితే మంచిగా వర్క్ చేస్తుంది. ఇందులో మనకి BGM అయితే 60 FPS వరకు అయితే గేమ్ అయితే ల్యాగ్ లేకుండా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా బేసిక్గా జనరల్ వర్క్స్కి కానీ ఇదైతే బెస్ట్ ఫోన్ అవుతుంది. ఎందుకంటే మీడియం బడ్జెట్లో సామ్సంగ్ ఎప్పుడైనా కస్టమర్స్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. ఎందుకంటే ఇందులో మనకి 4+5 100 అప్డేట్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫోన్ ఒక మెయిన్ సెగ్మెంట్, ఇంకా ఇంపార్టెంట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అదే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇందులో హెవీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. 6000 మ్యాసివ్ బ్యాటరీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్లో అయితే మనకి మాన్స్టర్ బ్యాటరీ ఇది. బట్ ఇందులో ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి 1.5 అవర్ అయితే ఛార్జింగ్ కెపాసిటీ పడుతుంది 100% ఛార్జ్ కావడానికి. ఎందుకంటే 25 వాట్స్ ఛార్జింగ్ మాత్రమే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఈ ఫోన్ ఒక బాక్స్లో వచ్చే కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓన్లీ మనకైతే బాక్స్లో 3 కంటెంట్స్ మాత్రమే వస్తాయి. యూజర్ మాన్యువల్, ఇంకా కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, ఫోన్ మాత్రమే వస్తుంది. అడాప్టర్ అయితే ఇందులో అయితే మనకైతే సామ్సంగ్ నుంచి అయితే ప్రొవైడ్ చేయలేదు. జనరల్గా చూసుకున్నట్టయితే మీడియం బడ్జెట్లో సామ్సంగ్ నుంచి మనకి అడాప్టర్ కానీ ప్రొవైడ్ చేసి సామ్సంగ్ మీడియం బడ్జెట్ ఫోన్స్ అయితే హైలైట్ అయిపోతాయి పక్కాగా. బట్ ఇందులో వీళ్ళైతే సామ్సంగ్ అడాప్టర్ ఇచ్చింటే బాగుండేదా లేదనేది అయితే కమెంట్ అయితే చేయండి. ఇంకా ఇప్పుడైతే ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రైసింగ్ అయితే ఈ ఫోన్కి మనకి అరౌండ్ 18 to 16K మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి. బట్ ఆఫర్స్తో అన్ని కలుపుకున్నట్టయితే మనకి 15Kలో వచ్చే ఛాన్సెస్ కూడా హెవీగానే ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క ప్రైస్ మనకైతే 15Kలో పోస్తే మాత్రం మంచి ఫోన్ అయితే అవుతుంది. ఈ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే మనకి 15K సెగ్మెంట్లో ఒక బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది సామ్సంగ్ నుంచి. ఇంకా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.